ఒక్కసారి మీ చేతిలో ఉన్న జెండలు ఎత్తి మన బాబు గారికి స్వాగతం పలుకుదాం. దయచేసి టవర్ల మీద ఉన్నారు, దయచేసి దిగండి, దయచేసి సహకరించాలా తమ్ముళ్ళు, దయచేసి సహకరించండి. టవర్ల మీద ఉన్న వాళ్ళంతా దయచేసి దిగండి. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. మీ యొక్క అంకిత భావానికి, తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి, భక్తికి, అచంచల విశ్వాసానికి థ్యాంక్ యూ. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి. ధర్మం సాగిలబడిన వేళ, అధర్మం వికటాట్టహాసం చేసిన వేళ, ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఖడ్గం తెలుగుదేశం పార్టీ. ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజస్కంధాల వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా, అన్యాయంగా, ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఒక్క నయా పైసా కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం, మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహరహం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మహాసభ, ఈ లక్షలాది జనం, ఈ కనిగిరి, అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం స్వాగతం పలుకుతుంది. జై హో.